भारत माता की जय जय माता భారత్ మాతాకి ఇంతేనా శిశుమందిర్ ఎండ కొడుతుందా తొందరగా ముగిస్తా 5 నిమిషాలు వాడతా మాట్లాడ మీరు చాలాసేపు ఎండలు ఉన్నారు భారత్ మాతాకి ఇంకా గట్టి అంటే తొందర మాడతా లేకుంటే మరి లేట్గా మాడతాం వాళ్ళు భారత్ మాతాకి జై శ్రీరామ్ వందే 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 నేను ఏ స్కూల్లో తెలుసా ఏ స్కూలు మన స్కూలే కదా నేను మీ స్కూలా మీరు నా స్కూలా అట్లా కాదు మనం అందరం స్కూల్ శిశుమందిర్ అనాలి మన స్కూల్ ఏం పేరు శిశుమందిర్ అంతేనా కదా శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ మంచిదా కదా శిశుమందిర్ స్కూల్లో ఏం నేర్పుతున్నారు ఎవరొకరు చెప్పాలి ఏం నేర్పుతున్నారు 10th స్టూడెంట్స్ ఎవరు జిల్లా 10th లేదా 9th వాళ్ళు ఎవరు చెల్లెతాలే చెప్పాలి చెప్పు నువ్వు వెరీ గుడ్ ఏం నేర్పుతారు అది చెప్పాలి ఏం నేర్పుతారు సంస్కారం ముఖ్యమా చదివే ముఖ్యమా చదువద్దా ఒక్కని ఇప్పుడు సంస్కారం చదువు కాబట్టి శిశుమందిర్ పాఠశాల యొక్క ఉద్దేశం కూడా లక్ష్యం కూడా అదే శిశుమందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు లేకపోతే ఇంకా హంగు ఆర్పాటాలు కాదు శిశుమందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే శిశుమందిర్ పాఠశాల దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా మీ స్కూల్లో ఊకే ప్రతిరోజు చర్చిస్తూ ఉంటారా దేశం గురించి ఊకే చదువు చెప్తారా అన్ని విషయాలు చెప్తారా అన్ని విషయాలు చెప్తారు కదా కానీ శిశుమందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం నేను శిశుమందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు ఐపీఎస్ లైనరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు నేను ఎందుకైనా మినిస్టర్ ఎందుకైనా దేనివల్ల అయినా శిశుమందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ని అయినా ఎంపీ అయినా మినిస్టర్ని అయినా అవునా కదా మీరు కూడా మినిస్టర్ ఎంపీ కావాలంటే శిశుమందిర్ పాఠశాల కూడా మీరు కూడా అవుతారు దీనిలో కలెక్టర్ కావాలనుకుంటే చెల్లెత్తురు ఒకసారి ఐఏఎస్ వెరీ గుడ్ ఐపీఎస్ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవుతా అన్నాడు నేను ఆర్మీకి పోతా అన్న వాళ్ళు రవ్వా ఆర్మీ రిక్రూట్మెంట్ పెంచాలి మోడీ గారు చెప్తున్నాను కంపల్సరీ మా శిశుమందిర్ విద్యార్థులు చాలా మంది వస్తారని చెప్పాను కాబట్టి శిశుమందిర్ పాఠశాల అనేది ఇవాళ మనం చూస్తున్నాం బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా గుడ్ అన్నీ కూడా కేవలము మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు ఫారిన్ కోసం మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు చదువుకున్న తర్వాత ఎడిపోతురాలు ఫారిన్ వాటి కోసం మాత్రమే ఆ విద్యా సంస్థలు అన్నీ పనిచేస్తున్నాయి శిశుమందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార ప్రకటనలు చేయదు శిశుమందిర్ ఎప్పుడు ఫీజుల కోసం ఆతృతపడరు శిశుమందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు శిశుమందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు శిశుమందిర్ పాఠశాలలో లక్ష్యం ఏంటంటే ఒకటే లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తుకు నవతరాన్ని తయారు చేయడమే శిశుమందిర్ పాఠశాల యొక్క లక్ష్యం